ఈ ఉదయకాల ఆరాధన కొరకు 65వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. సామ్స్ 65 verse number 2. 65వ కీర్తన 2వ వచనం లేదా మొదటి 2 వచనాలు. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసినది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. ప్రభు ఈ వాక్య భాగం దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడా, వాక్యము సత్యము జీవమైన యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభు, ఈ మధ్యాహ్న కాలము మీ స్వరమే విన్నట్లు మా చెవులు, కన్నులు, హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్యపు వెలుగులో నీ యొక్క ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించమని, ప్రతి లేఖనమును అభిషేకించమని, మీరే నాతో మాతో మాట్లాడమని, వాక్యం వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరిగించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ సాతానిక అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మ అభిషేకం అధికారం కింద మీరే మాతో మాట్లాడమని, మహిమ పొందమని యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు. మీరు అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? ఎందుకంటే ఉదయకాల ఆరాధనలో త్వరపడి ఇంటి నుంచి వస్తారు కనుక మీ మనసు కూడా ఇక్కడే ఉంచండి. వాక్యం వినుచున్నప్పుడు మన మనసు వాక్యం మీదనే ఉండాలి. 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా, ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన వినే దేవుడు. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగము అంశము ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన వినే దేవుడు లేదా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఈ ముందున్న ఫ్యాన్స్ తగ్గించండి, ఏసీ ఆన్ అయింది కాబట్టి. నా ఫ్యాన్ కూడా తగ్గించి ఆఫ్ చేసి. ప్రార్థన వినే దేవుడు. 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈరోజు మనం ప్రార్థన అంశం మీద చాలా ప్రాముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. దేవుడు మన ప్రార్థన వినేవాడు. దేవుడు ప్రార్థనలు వినేవాడు. ఆమేన్. అనేక సంవత్సరాల నుండి దాదాపు మన పితరులందరూ కూడా మొదటి ప్రార్థన చేయబడినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు దేవుడు అందరి ప్రార్థనలు వింటున్నాడు. ఆయన పేరే ప్రార్థన వినేవాడు, ప్రార్థన ఆలకించువాడు అనే బిరుదు కలిగి ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడు. మత్తయి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అదే మాట చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, అడుగు ప్రతివాడు పొందును అన్నాడు. ప్రార్థన ఆలకించువాడు అనే పేరు కలిగినటువంటి లేదా బిరుదు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నిశ్చయముగా దేవుడు మన మనవి అంగీకరించును.
66వ కీర్తన 19వ వచనం చూడండి. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. మీరు చదవదు, దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నదింపబడును గాక. దావీదు అంటున్నాడు, చాలాసార్లు ఈ మాట అన్నాడు ఆయన, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, ప్రార్థన ఆలోకించాడు, నా ప్రార్థన విన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన వినేవాడై ఉన్నాడు. అన్ని చైర్స్ వెనకే ఇక్కడ ఇది ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్లో, ఈ ఫ్రంట్లో ఒక లైన్ వేయండి. ప్రార్థన వినే దేవుడు. మన పితరులందరూ ప్రార్థన మీద ఆధారపడ్డ వారు ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క సంఘానికి అన్నిటికంటే గొప్ప అవసరత ప్రార్థనా శక్తి కావాలి. ఆర్థిక శక్తి కన్నా, రాజకీయ శక్తి కన్నా, పలుకుబడి కన్నా, ఉద్యోగం కన్నా, లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థనా శక్తి కావాలి. దట్ ఈస్ బైబిల్ సేస్. బైబిల్ ఆ విధంగా సెలవిస్తుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు నందు మీరు బలవంతులై ఉండుడే. మరి ప్రార్థన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచే రావాలి. మన దగ్గర నుంచి ప్రార్థన పైకి వెళ్తే దేవుని యొద్ద నుండి శక్తి మన మీదకి వస్తుంది. ప్రార్థనలో ఉన్న టెక్నికే అది. ప్రార్థించకుండా శక్తి దానంతటదే మన మీద పడదు. ఇట్ కమ్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరగడమే కాదు, గొప్ప జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. గ్రేట్ లైఫ్ త్రూ ప్రేయర్. 102వ కీర్తన 17వ వచనంలో దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన అంగీకరించడం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన అన్నాడు. అంటే ధనవంతుల ప్రార్థన అని కాదు, దరిద్రుల ప్రార్థన అని కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈరోజు సంఘానికి కావలసింది ప్రార్థన. ఎందుకు అంతగా ప్రార్థన మనకు అవసరం? వాక్యం ఉంది కదా, నీతి క్రియలు ఉన్నాయి, దేవుని సన్నిధికి వస్తున్నాం, ధర్మ కార్యాలు చేస్తున్నాం, ఎన్నో చేయాలని ఆశ కలిగి ఉన్నాం. అవి సరిపోతాయా? మనం అవన్నీ కలిగి ఉన్నాం నిజమే, కానీ దేవుడితో మనకుండే ఒకే ఒక్క సంబంధం, మొట్టమొదటి సంబంధం, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడితో మనం ఒక సంబంధాన్ని కలిగి ఉండగలం. ఆయన మన ప్రార్థన వినే దేవుడు అని బైబిల్ చెబుతుంది. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన వినే దేవుడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. మరి మొట్టమొదటి ప్రార్థన చేయబడినప్పుడు దేవుడు విన్నాడు. ఈ రోజు వరకు ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన వినడు అనే ప్రసక్తే లేదు. ఇర్మీయా గ్రంథము 29:12. ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. జెరమియా 29:12. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించవచ్చురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల, మీరు నన్ను కనుగొందురు. ప్రార్థన ద్వారా మనము దేవుని కనుగొంటున్నాం. ప్రార్థన ద్వారా మన సమస్యలకు సమాధానాన్ని కనుగొంటున్నాం. ప్రార్థన ద్వారానే విజయం మీద విజయం పొందుతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే గనక మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించవచ్చురేని, నేను మీ మనవి ఆలకింతును. చాలా మందికి అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థనకి సమయం లేదు. మొబైల్ వచ్చిన తర్వాత, కంప్యూటర్ వచ్చిన తర్వాత ప్రార్థనకు సమయం తగ్గిపోయింది. ఎవరి వాళ్ళు పరీక్షించుకుంటే ప్రతి ఒక్కరూ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నారు, లేదా ప్రార్థన మనసు ఎంతకాలం ఉంది మన మనసులో, ఎక్కడ ఉన్నా ఏం చేసినా ప్రార్థన చేసే వారి సంఖ్య ఎంత,
అలా ఆలోచిస్తే ప్రార్థన మీద మనకు మరి మనం లెక్కలు వేసుకుంటే మన జీవితంలో ప్రార్థన చాలా తక్కువగా, అన్నిటికీ సమయం ఉంది కానీ ప్రార్థనకు సమయం ఉండదు. టీవీ ఆన్ చేస్తే గంటలు గంటలు పోతాయి, కానీ ప్రార్థనకు ఒక గంట కాదు, అరగంట కూడా దాటదు. 10 నిమిషాలు దాటని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన జీవితము ఎందుకు అవసరం అంటే, దేవుడు శరీరధారి అయి భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేని మీద ఆధారపడ్డాడు? ఆయన బలం మీద ఆధారపడలేదు, ప్రార్థన మీద ఆధారపడ్డాడు. దేవుడు మానవుడై ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డాడంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో చూడండి. చాలా సంగతులు చెప్పాడు ప్రార్థన విషయంలో. మీరు శోధనలో ప్రవేశించకూడదంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలు ఎప్పుడు వస్తాయంటే ప్రార్థన తగ్గినప్పుడు వస్తాయి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మీయ సిద్ధపాటు, వధువు యొక్క సిద్ధపాటు అంతా వాక్యం వినడమే కాదు, ప్రార్థించడము అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రార్థన జీవితం ఎవరు కలిగి ఉన్నారో వారు సరిగ్గా సిద్ధపడుతున్నారని అర్థం. దే ఆర్ ప్రిపేరింగ్ లైక్ ఎ బ్రైడ్. ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్టుగా, మీరు నాకు కనుక ప్రార్థన చేస్తే, then shall ye call upon me and ye shall go and pray unto me and I will hearken unto you. నేను వింటాను మీ ప్రార్థన. ప్రార్థన వినడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా దేవుని ప్రార్థన అంటే మనం దేవునికి ప్రార్థన చేయకుండా ఆయన మన సమస్యలు తీరుస్తాడని మనం ఊహించడానికి వీలే. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన అనేది తాళపు చెవి అన్నాడు ప్రవక్త. ప్రేయర్ ఇస్ ద కీ. దేవుని యొక్క ఆశీర్వాదాలకు ఇది తాళపు చెవి, దేవుని యొక్క ధనాగారానికి ఇది తాళపు చెవి, దేవుని యొక్క ఆత్మీయ అభిషేకానికి ఇది తాళపు చెవి, అద్భుతాలు సూచక్రియలకు తాళపు చెవి. తాళపు చెవి నీ దగ్గర ఉంది. తలుపు ఎవరు తెరుస్తారు? హూ విల్ ఓపెన్ ద డోర్? హ్యావింగ్ కీ విత్ యూ. తాళపు చెవి నీ దగ్గర ఉంది. ఈ మందిరానికి అందరూ వచ్చేసారు అనుకోండి, తాళపు చెవి లేదు, అందరూ బయటే ఉంటారు, లోపలికి వచ్చే అవకాశం లేదు. తాళపు చెవి నీ చేతిలో ఉంది. ప్రార్థన ఒక తాళపు చెవి. నీకే అవసరం కావాలన్నా తాళపు చెవి తీసి, తాళం తీసి అవసరాలు తీర్చుకోవచ్చు. ఆ ధనాగారంలో నుండి అవన్నీ బయటికి వస్తాయి. దేవుడు అడగమనిపే, ఊహించకమనిపే నీకు ఇస్తానన్నాడు. ఏదైనా నీకు అవసరం ఉంటే, వాట్ ఎవర్ యు నీడ్. అయితే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి. అడగడం, వెదకడం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. తట్టడం అంటే పూర్తిగా అది పొందేంత వరకు దేవుని అడగడం. లూకా సువార్త 11వ అధ్యాయం 9 నుండి 13 వచనాల్లో చూస్తే, లూక్ 11:9, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వలని ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నాను. ఈరోజు మనం అడగాల్సింది మనకు తినే వస్తువులు కాదు, బట్టలు కాదు, వస్తువులు కాదు, ఆహారం కాదు, ధనం కాదు. చాలా మంది దేవుణ్ణి ఏమడుగుతున్నారో భూ సంబంధమైనవి అడుగుతున్నారు. అసలు భూ సంబంధమైనవి అడిగే అవసరమే లేదు. పరిశుద్ధాత్మను అడగండి. ఇఫ్ యు రిసీవ్ ద హోలీ గోస్ట్ యు విల్ రిసీవ్ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్మను పొందితే అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఒక ప్యాకేజ్, ఒక ధనాగారం. దేవుడు మనలో ఉండి పరిశుద్ధాత్మను పొందాలి అని అంటే మనం దేవునికి సమర్పించుకోవాలి. నీ హృదయం దేవునికి పూర్తిగా ఇచ్చేయాలి. అప్పుడే ఆ స్థలం పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఎందుకంటే ఆయన మన హృదయంలో నింపబడాలి.
ఆయన మనలో ఉండాలి, ఆయన మనతో ఉండాలంటే మనం హృదయం సమర్పించాలి. అయితే ఇక్కడ ఆయన తను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును. బైబిల్ అంతట్లో మీరు అడగండి అని చెప్పాడు. ప్రార్థించండి, ప్రార్థించండి. శిష్యులకు పలుమార్లు చెప్పింది అదే ప్రార్థన. మీరు సిద్ధపడాలి, వధువుగా సిద్ధపడాలంటే ప్రార్థన, అద్భుతాలు జరగాలంటే ప్రార్థన, రోగులు స్వస్థత పొందాలంటే ప్రార్థన, దయ్యాలు వెళ్ళిపోవాలంటే ప్రార్థన. చూసారా, అన్ని ప్రార్థనలోనే ఉన్నాయి. అపవిత్రాత్మలు వెళ్ళిపోవాలంటే ప్రార్థన ఒకటే మార్గం. వ్యాధులు తొలగిపోవాలంటే ప్రార్థన. అన్నిటికీ ప్రార్థన ఒకటే జవాబు. ప్రార్థన లేని వారు ఇవన్నీ పొందుకోలేరు. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన గురించి ప్రవక్త అనేక సార్లు అనేక విధాలుగా చెప్పాడు. ప్రార్థన, మీరు ప్రార్థన చేస్తుంటే చిన్న ప్రార్థన అయినా సరే కొంత కార్యం జరుగుతుంది. ఎ స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ థింగ్స్. ఈరోజు సంఘానికి కావాల్సింది డబ్బు కాదు, ధనం కాదు, ప్రార్థన కావాలి. ప్రార్థన శక్తి కావాలి. ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన పరులుగా ఎదుగుట వధువుగా సిద్ధపడడమే. వధువు ఎలా సిద్ధపడుతుంది? ఒకవైపు వాక్యము, ఇంకొక వైపు ప్రార్థన. ఈ రెండింటి వలన వధువు సిద్ధపడుతుంది. వాక్యము మనిషి జీవితాన్ని మార్చేస్తుంది, ప్రార్థన మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. రెండు కావాలి. ఆహారము నీళ్లు రెండు ఎలా అవసరమో ప్రార్థన వాక్యం రెండు ఆ విధంగా అవసరం. పక్షికి రెండు రెక్కల్లాగా ఇవి ప్రార్థన వాక్యము రెండు సమానంగా అవసరం. ఇంకా చూస్తే 1 యోహాను 5:14, 1 John 5:14. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మన మనవి ఆయన అంటే మనం అడిగినవి, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. కలిగినవి ఆల్రెడీ వి హావ్ రిసీవ్డ్. కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఒకటే లేదు ఆయన దగ్గర, ఒక లిస్ట్ ఉంది ఆయన చేసిన కార్యాలు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దాం. ఇటలీ పటాలంలో ఉండిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మం చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హి వాజ్ ఎ జెంటైల్, అన్యుడు. కానీ ధర్మ కార్యాలు ఆయన చేతి నిండా ఉన్నాయి. ప్రజలకు బహు ధర్మము చేయించు, దేవుని యందు భయభక్తులు, ప్రార్థనా జీవితం. ఇవి కొర్నేలి జీవితాన్ని మార్చేశాయి. భూమి మీద నుంచి చేసిన ప్రార్థన పరలోకము నుండి కార్యం జరిగింది. ఒక దూత దిగి రాని వచ్చేశాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది. 4వ వచనం, అతడు దూత వైపు తేరి 3వ వచనం చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవే. సే హల్లెలూయా. ప్రార్థన ఒకటే కాదు, ధర్మకార్యాలు, భయభక్తులు, ఇవన్నీ ఒక ప్యాకేజీ. దేవుడు క్రియ చేయాలంటే ఒకటి ప్రార్థన చేస్తే సరిపోదు, భయభక్తులు అవసరం. దేవుని యెడల భయం. ప్రేమలో భయం ఉండదు అంటాడు. అవును, నిజమైన ప్రేమలో భయం ఉండదు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే అన్ని కరెక్ట్ ఉంటాయి దేవుని యెడల. ఇది సహజంగా మనం ప్రార్థన గురించి మాట్లాడే మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి, అడ్డంకి. ప్రార్థన దేవుడు వినకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? 66వ కీర్తన 18వ వచనం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును
నిర్లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అయితే దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు, నా మనవి ఆలకించి ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడును గాక. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. మనం పితరులు ప్రార్థన మీద ఆధారపడ్డారు, మనం దేని మీద ఆధారపడుతున్నాం? బైబిల్లో ప్రతి దైవజనుడు ప్రార్థన మీద ఆధారపడ్డారు. ప్రార్థన జీవితం అనేది మన జీవితాన్ని ఒక నూతనమైన డైమెన్షన్లోకి తీసుకెళ్తుంది. యోహాను సువార్త 9:31 ప్రార్థన గురించిన మరొక లేఖనం రాయబడింది. John 9:31. ఒక వ్యక్తి స్వస్థత పొందినప్పుడు దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. దేవుని చిత్తము జరిగించిన ఎడల ఆయన ఆ మనవి అంగీకరించును. వారి మనవి దేవుడు పాపుల మనవి అంగీకరింపడు, ఆలకింపడని ఎరుగుదుము. వాట్ ఎవర్ ద సిన్. అయితే ఇక్కడ దేవుని చిత్తము జరిగించుట, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును అన్నాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తము దేవుడు బయలుపరిచిన వాక్యం అంగీకరించడం. దేవుని చిత్తము ఈ కాలానికి బయలుపరచబడిన వర్తమానాన్ని అంగీకరించడం. దేవుని చిత్తము దేవుడు ఏం చెప్పాడో అది చేయడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. గాడ్ విల్ ఆన్సర్ ఎవ్రీ సిన్సియర్ ప్రేయర్. ప్రవక్త అంటున్నాడు, దేవుడు ప్రతి సిన్సియర్ ప్రార్థన, యథార్థమైన ప్రార్థన అంగీకరిస్తాడు. గాడ్ విల్ హియర్ ఎవ్రీ సిన్సియర్ ప్రేయర్. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ప్రార్థనలు విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మోషే అనే గొప్ప దైవజనుడు ప్రవక్త ఉన్నాడు. ఆయన ఒకరోజు దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నేను నీ మహిమను చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. నేను నీ మహిమను చూడదలుచుకున్నాను. మోషే అన్నాడు, నేను నీ మహిమను చూడాలి. అయితే ఇక్కడ దయచేసి నీ మహిమను నాకు చూపుము. ఎక్సోడస్ 33:18. నిర్గమకాండము 33:18 నేను నీ మహిమను చూడాలి, దయచేసి నీవు నాకు మహిమను చూపెట్టమని ప్రార్థన చేశాడు. నిర్గమకాండము 33:18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెలు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖమును నీకు కనబడదని మోషేతో చెప్పాను. మోషే యొక్క ప్రార్థన, ఆయనకు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభా, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడగలేదు. ఆయన ఎప్పుడూ అడగలేదు. ఆ మాటకు వస్తే ప్రవక్తలు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాల కొరకు అడగలేదు. దేవుని మహిమను చూడాలనే వాళ్ళు ఇష్టపడ్డారు. ఆమేన్. మోషే అంటున్నాడు, నేను నీ మహిమను చూడాలి, నీ రూపాన్ని చూడాలి, నిన్ను చూడాలన్నది నాకు. I want to see your face. I want to see your power, your glory. నీ మహిమను నేను చూడదలుచుకున్నాను, నాకు అది చూపించవు. దయచేసి నీ మహిమంతా, నీ రూపం ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో నిన్ను చూడాలని ఉంది నాకు. ఆమేన్. దేవుడు అన్నాడు, నేను అందరికీ చూపించను. నన్ను నేను ఎవరికి పడితే వాళ్ళు కనబరుచుకునే పరిస్థితి లేదు.
ఒకవేళ ఏ నరుడైనా నన్ను చూస్తే బ్రతకడు, నా ముఖం మాత్రం నీకు చూపించలేను, నువ్వు చూడలేవు. ఎందుకు దాచాడో మరి ముఖం. అదే రూపాంతర కొండ మీద ప్రభు యేసుక్రీస్తుతో ముఖాముఖిగా మాట్లాడారు. కొత్త నిబంధనలో మాత్రమే అది సాధ్యపడింది, పాత నిబంధనలు అది సాధ్యపడలేదు. ప్రార్థన చేశాడు, నీ ముఖము నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఆయన అడిగింది అదే, ఆయన కావాల్సింది కూడా అదే. దేవుని చూడాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? ఆయన ముఖాన్ని చూడాలని ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ ఉన్నా దాన్ని దాటవేస్తాం, అమ్మ ఎందుకు వచ్చిన బాధ అని. దేవుని చూడాలంటే మరి పరిశుద్ధంగా ఉండాలి, చాలా పవర్ఫుల్ ఉండాలి. దేవుని చూడాలంటే ఆయన వలె జీవించాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దే విల్ సీ గాడ్. మోషే దేవుని చూడాలని ఆశపడ్డాడు. మనమైతే ఏదో ఒక అవసరం ముందు పెట్టి ప్రార్థన మొదలు పెట్టామంటే ఇది కావాలి అది కావాలని అడుగుతాం. కానీ మోషే లాంటి ప్రవక్తలు కానీ, ఎనీ ప్రాఫిట్, అపోస్తలులు కానీ వాళ్ళ అవసరాల కొరకు ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఏది అడిగినా దేవుని మహిమ కొరకు అడిగారు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి నీ మహిమను నాకు చూపుము, దయచేసి నీ మహిమను నాకు చూపుము. అదే 23వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదు. మోషేతో చెప్పాడు. బండ సందులో నుండి ఇక్కడ ఒక బండ ఉంది, నువ్వు ఆ బండ మీద నిలబడ్డావు. నీ బండ ఎదురుగా ఇంకొక బండ సందు కనబడుతుంది. ఆ సందులో నుండి నేను పైనుంచి అలా దాటిపోతున్నప్పుడు నీవు నా వీపు చూస్తావు, ముఖము చూడవు అన్నాడు. ఆయన అడిగింది ఏంటి? ముఖము. దేవుడు చెప్పింది వీపు చూస్తావన్నాడు. నిజానికి దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనకు ఒక రూపము అనేది కనబడదు. మరి వీపు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వీపు ఎవరిది అంటారు? దేవుడు ఆత్మ అయినప్పుడు ఆత్మకు రూపం లేదు. గాడ్ ఇస్ స్పిరిట్ వితౌట్ ఫామ్. మొట్టమొదటి ఇన్ ద బిగినింగ్ గాడ్ వాజ్ స్పిరిట్. ఇప్పటికి కూడా దేవుడు ఆత్మ. అయితే ఎప్పుడైతే ఆయన థియోఫనీగా మారాడో బిగినింగ్ అనేది మొదలైంది. బిగినింగ్ అనేది దేవునిలో లేదు నిజానికి. వెన్ హీ బికేమ్ థియోఫనీ, ద బిగినింగ్ స్టార్టెడ్. ప్రారంభం అనేది మొదలైంది. అక్కడే ఆ థియోఫనీలో నుంచి ఆయన ఈరోజు శరీరధారి మన మధ్యకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ వాక్యపు శరీరము కాస్త రక్త మాంసాల శరీరంగా మార్చుకొని వచ్చేసాడు. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. 1 తిమోతి 3:16 ప్రకారం దేవుడు శరీరధారి అయి మన మధ్యకి వచ్చాను. సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. జాన్ 1:14, యోహాను 1:14 ప్రకారం వాక్యమే శరీరధారి అయి మన మధ్యకి వచ్చాడు. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. కుమారత్వంలో దేవుడు శరీర రూపంలో వచ్చాడు. ఆత్మగా చూస్తే ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఆ రోజు ఆ వీపు చూడాలి, వీపు మాత్రమే చూడాలి, నేను ముఖం చూపెట్టను అన్నాడు. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. మోషే పట్టుదల ఏంటంటే నీ ముఖం చూడాలి. ఒకవేళ నరుడైన నన్ను చూస్తే బ్రతకడు, చనిపోతాడని చెప్పాడు. మోషే మాత్రం చనిపోయే పర్వాలేదు, నేను చూస్తాను అన్నాడు ఆయన. దేవుడు అంటే అంత ఆశ, ఆసక్తి ఆయనకు. అయితే దేవుడు ఎవరు పెడితే వాళ్ళకి నేను చూపించను, ఎవరిని కరుణించదును వారిని కరుణిస్తాను. See the predestination or the choosing. ఎన్నిక అనేది ఎంత అద్భుతమైనదో చూడండి. మోషేను ఆయన కాదనలేదు, ఆయన ప్రార్థన విన్నాడు. ముఖం మాత్రం చూపెట్టలేదు, వీపు చూపెట్టాడు. ఆ వీపు ఎవరిదో తెలుసా? ఇట్ వాజ్ నథింగ్ బట్ ద బ్యాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క వీపు అది. ఎందుకంటే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు కూడా శరీరధారి వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అప్పుడు కూడా రక్త మాంసాల్లో వచ్చాడు. అబ్రహాం వండి పెట్టిన వంట తిన్నాడు. 2 దూతలు, ఒక దేవుడు. 1 God and 2 angels. 2 దూతలు అక్కడి నుంచి లోతు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని యొక్క ప్రోగ్రాం అక్కడ జరగవలసిన్నది. ఒకవైపు అబ్రహాంతో ఆయన డీల్ చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంతో ఉన్నాడు, దూతలు లోతుతో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరిగేది. దేవుడు తన వధువుతో ఉన్నాడు. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరూ దూతల పరిచర్య నడుస్తుంది.
గాడ్ ఈజ్ విత్ ద బ్రైడ్. దేవుడు తన వధువుతో డీల్ చేయడం అనేది సహజం, అది దేవుని యొక్క క్రమం. దూతలతో డీల్ చేస్తున్నట్టుగా ఆ రోజు లోతు దగ్గరికి దూతలను పంపినట్టు ఈ రోజు ఉన్నటువంటి అనేక మంది సేవకులు ప్రజలలో పరిచయం చేస్తున్నారు. బట్ గాడ్ ఈజ్ విత్ ద బ్రైడ్ ఓన్లీ. దేవుడు వధువుతో మాత్రమే ఉంటాడు. ఆ రోజు మోషే అడిగాడు, నీ మహిమను నేను చూడాలి. ప్రార్థన, అది మోషే యొక్క ప్రార్థన. ఇట్ వాజ్ ప్రేయర్ ఆఫ్ మోసెస్. కానీ ఆయన వీపు చూపెట్టాడు. ఆ రోజే యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు. ఆ రోజే దేవుని యొక్క రూపం బయట కనబడింది. మోషే దేవుని యొక్క వీపు చూశాడు, బండ సందులో నుండి చూశాడు. అది కూడా పూర్తిగా చూడకుండా దాటి దేవుని యొక్క మహిమను ఎవ్వరూ చూడలేరు. ఎవరు చూడలేదు, నేను చూడాలని ఆశపడ్డాడు మోషే. అది ఆత్మీయ జీవితం అంటే. ఏది పడితే అది దేవుని అడగడం కాదు. అనవసరమైన అన్ని దేవుని అడగద్దు. మీకు అక్కరలేవో అవన్నీ దేవునికి తెలుసు. వాట్ ఎవర్ యు నీడ్, మీకు ఏది అవసరమో మనం అడగకముందే ఆయనకు తెలుసు. మరి అడుగుడి అని అన్నాడు కదా, అడుగుడి అన్నాడు కదా, మరి ఏం అడగాలి? ఆయన అడగమన్నది రొట్టెలు బట్టలు కాదు, పరిశుద్ధాత్మను అడగమన్నాడు. యు ఆస్క్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను అడగండి. అవసరాలు తీర్చే పరిశుద్ధాత్మ అనగా దేవుని యొక్క ఆత్మ మనతో కూడా ఉండి మనల్ని నడిపించగలిగే అభిషేకం అది. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడింగ్ చర్చ్. పెంతెకోస్తు దినమున కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ, అపొస్తలులు నడిపించిన పరిశుద్ధాత్మ, సంఘాన్ని నడిపిస్తున్న ఆత్మ. ఎందుకంటే దేవుడు ఈరోజు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉండి మనల్ని నడిపించే అనుభవమే పరిశుద్ధాత్మ. మనుషులపైగా, మనుషులతో, మనుషులలో ఆత్మస్వరూపిగా దేవుడు మనలో ఉండి నడిపించాలి. మనం అడగాల్సింది అదొక్కటే. మనం అడగవలసినవి ఎన్నో ఉంటాయి. అవన్నీ అడిగే అవసరం కూడా లేదు నా దృష్టిలో. అసలైతే అడిగితే అన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి. ఆటోమేటిక్. కొన్ని మిషన్స్ ఆటోమేటిక్ ఉంటాయి, ఆన్ చేయగానే ఆటోమేటిక్గా పనిచేస్తాయి. మానవుడే ఒక ఆటోమేటిక్ సిస్టమ్ తయారు చేయగలిగితే వాట్ అబౌట్ గాడ్? దేవుడు అన్నీ ఆటోమేటిక్ చేశాడు ఈ లోకంలో. మనం పీల్చే శ్వాస ఆటోమేటిక్. మీకు అర్థమైందా? మీకు తెలుసు అది. రక్త ప్రసరణ ఆటోమేటిక్, నిద్రపోవడం ఆటోమేటిక్, దాహము ఆటోమేటిక్, ఆకలి ఆటోమేటిక్ కదా. టైం అవుతుండగానే అది ఆకలి అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ ఇన్ అవర్ బాడీ. ఈ సృష్టిలో సూర్యోదయం, సూర్యాస్తమయం అంతా ఆటోమేటిక్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. హల్లెలూయా. అన్ని ముందుగా నిర్ణయించబడ్డాయి. దట్ ఈస్ గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సృష్టిని తన స్వాధీనంలో ఆయన కనుదృష్టితోనే నడిపించగలడు. సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని. మోషే వంటి ప్రవక్తలను ఆయన ఏర్పరచుకొని వారి ద్వారా పనులు చేశాడు. వారి ద్వారా గొప్ప విడుదల కార్యాలు జరిగించాడు. ప్రార్థన మీద మనకు ఎంత నమ్మకం ఉండడం అవసరమో మీరు చూడండి. దయచేసి నీ మహిమను చూపుమని దేవుణ్ణి అడిగాడు ఆయన. దేవుడు ఆయన మహిమను చూడాలని ఆశపడ్డ మోషేకు నిజానికి దేవుడు చాలా సంతోషించుంటాడు. ఏది అడగలేదు, నన్ను చూడాలని ఆశపడుతున్నాడని. ఆమేన్. సే హల్లెలూయా. అవును, ముఖాముఖిగా చూడడం. మరి మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ రోజే యేసుక్రీస్తు యొక్క వీపు కనబడింది. గాడ్స్ బ్యాక్, విచ్ ఈస్ నథింగ్ బట్ ద బ్యాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే శరీరధారి అయిన రూపము తప్ప వేరొక రూపం మోషే చూడలేదు. అదే దేవుడు థియోఫనీలో ఈరోజు ఆ రక్త మాంసాలలో వాక్యపు శరీరము కాస్త రక్త మాంసాల శరీరముగా మానవ శరీరము భూమి మీద అవతరించింది. ప్రార్థనలు చేసి 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 బాప్తిస్మం యోహాను కొరకు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ప్రార్థనలు చేశారు. అంటే ఆయన పుట్టాలని కాదు, ఒక సంతానం కలగాలని. జకరియా ప్రార్థన చేశాడు. జకరియా ప్రార్థన వినపడిందని దూత చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో పరలోకం నుండి దూత దిగి వచ్చి యాజక ధర్మం ఆయన జరిగిస్తున్న దినాన యాజకుడుగా మందిరంలో ఉన్నాడు. మందిరం లోపల పరిచయం చేస్తున్నాడు. దూత సడన్ గా ప్రత్యక్షమై జకరియాతో మాట్లాడినప్పుడు, జకరియా నీ ప్రార్థన వినబడినది. యువర్ ప్రేయర్ ఇస్ హర్డ్ ఇన్ హెవెన్. భూమి మీద చేసిన ప్రార్థన, నీ భక్తి, నీ ధర్మ కార్యాలన్నీ పరలోకంలో వినబడ్డాయి, పరలోకమందు కనబడ్డాయి.
పరలోకం నుంచి నేను దిగి వచ్చానని గాబ్రియేల్ చెప్పాడు. వాళ్ళందరూ ప్రార్థనలు చేసి చేసి పొందుకున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు మాత్రం ఎవ్వరూ ప్రార్థించకుండానే జన్మించాడు. ఎందుకంటే ఆయన ఒక మనుషుల ప్రార్థనల వల్ల రాలేదు. దేవుడు తన ప్రోగ్రాంలో, తన ప్రణాళికలో ఒక భాగమై ఆయన తనంతటి తానే దిగి వచ్చాడు. గాడ్ హిమ్సెల్ఫ్ కమ్ డౌన్. ఎవరి ప్రార్థనలకు పుట్టలేదు ఆయన. హల్లెలూయా. అందుకే మనుషులందరూ మనుషుల అవసరాల కొరకు ప్రార్థించినప్పుడు, సంతానం కొరకు ప్రార్థించినప్పుడు, అవసరాల కొరకు ప్రార్థించినప్పుడు అవి ప్రార్థనలు దేవుడు విని వాటిని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అనే మాట రాయబడింది. మీరు సంఖ్యాకాండం 12:4, నంబర్స్ 12:8. మరి ముఖాముఖిగా, ముఖం చూస్తే చనిపోతారన్నారు. ముఖాముఖిగా ఎలా మాట్లాడగలిగాడు? అప్పుడు కూడా ముఖాముఖిగా అంటే దాని అర్థం ఎదురెదురుగా, లేదా ఆయన మాట్లాడుతుంటే ఈయన వినడం, ఈయన మాట్లాడుతుంటే ఆయన వినడమే తప్ప ముఖం చూపించడం అని కాదు దాని అర్థం. ముఖాముఖిగా దేవుడు ఆయనతో మాట్లాడాను. దేవుని యొక్క మహిమను చూసే వాళ్ళు కావాలి ఈరోజు. We want to see the power of God. దేవుని యొక్క శక్తిని చూసే వాళ్ళు కావాలి. ఆయన వధువు ఆయన శక్తిని చూడాలి. ఆయన వధువు ఆయన మహిమను చూడాలి. ఆ రోజు మోషే దేవుని మహిమను చూడాలని ఇష్టపడ్డాడు, ప్రార్థన చేశాడు, నేను నీ మహిమను చూడాలని. మరి ఈరోజు మనం దేవుని యొక్క మహిమను చూసేవారమై ఉండాలి. అద్భుతాలు, సూచక్రియలు అవంతా దేవుని మహిమ. అవన్నీ కూడా దేవుని యొక్క మహిమలో భాగమే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అద్భుతాలు, సూచక్రియలు దేవుని యొక్క మహిమ. వ్యాధులు స్వస్థత పొందుట దేవుని యొక్క మహిమ. అన్ని సమకూడి జరుగుట దేవుని మహిమ. మహిమలోని భాగమే ఇదంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే తర్వాత కూడా యెహోషువ ఉన్నాడు. మోషే తర్వాత యెహోషువ. మోషే తర్వాత యెహోషువ నాయకత్వం వహించినప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, జాషువా 10:12. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథమందు రాయబడి ఉన్నది కదా. సూర్య చంద్రులను ఆపుట ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. సూర్యుడా అని సూర్యుడితో చెప్పాడు, చంద్రుడా అని చంద్రుడితో చెప్పాడు. నిజానికి పగలు అక్కడ చంద్రుడు ఏమి లేడు, ఏదో చిన్న ఇమేజ్ కనబడుతుంది. సూర్య చంద్రులను ఆపగలిగిన ప్రార్థన. ఆ దినమున ఇశ్రాయేలుకు విజయం కలగడానికి దేవుడు సూర్య చంద్రులను ఆపాడు. యెహోషువ ప్రార్థన, ఆ ప్రార్థన పద్ధతి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు? సూర్యుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తే యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే ఓడిపోతారు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. అంటే ఎక్కడున్నావు అక్కడే ఉండిపో. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమస్యతో మాట్లాడుతున్నాడు. హీ వాజ్ స్పీకింగ్ టు ద ప్రాబ్లం. సూర్యుడి ఆ రోజు సమస్య. ఎందుకంటే ఆయన సన్సెట్ జరగదు, సూర్యుడు అస్తమించకూడదు. సూర్యుడిని ఆపేశాడు. చంద్రుడాను ఆగిపోమన్నాడు. ఆ యొక్క విశ్వాసం ఎలాంటిది? మనం ఒక సమస్యని ఆపలేకపోతున్నాం. మనకున్న సమస్యలతోనే మనం మాట్లాడలేకపోతున్నాం. ప్రభు యేసుక్రీస్తు కూడా ఇదే ఆన్సర్ చెప్పాడు, ఇలాంటి ఆన్సర్ చెప్పాడు. నీవు ఒక పర్వతాన్ని, కొండను చూచి నీవు వెళ్ళి సముద్రంలో వెళ్ళి పడు అంటే అది పడుతుంది అన్నాడు. ఒక చెట్టును చూసి నీవు పెరిగి వేయబడి ఇలా నీ అంతటి నీవు లేచి సముద్రంలో నాటబడుము అంటే నాటబడుతుందట. నీళ్ళలో కూడా నాటబడుతుందట. అది సముద్రంలో నాటబడుతుంది. పర్వతం, ఎనీ మౌంటైన్
ఇట్ కెన్ బి మూవ్డ్ బై ద ఫెయిత్. విశ్వాసం ద్వారా. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన జీవితం ద్వారా వస్తుంది విశ్వాసం. అన్నిటికీ సోర్స్ ప్రార్థనే, తాలూపు చేయి ప్రార్థనే. ప్రేయర్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ మిరకల్. ప్రేయర్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ రెవల్యూషన్. ప్రత్యక్షత కావాలంటే కూడా ప్రవక్త అన్నాడు, మీరు ప్రార్థన మీద ఆధారపడండి. ప్రత్యక్షత కావాలి. యు వాంట్ రెవల్యూషన్. ఈ మధ్య మనం క్యాలెండర్ తయారు చేస్తున్నాం. ఆ డిజైన్ వర్క్, ఆ ఇమేజెస్ అన్ని తయారు చేయడానికి సరైన ఇమేజెస్ దొరకలేదు. ఒక 2-3 రోజులు నేను బాగా కలవరపడ్డాను. అంటే భయపడుతున్నాను, అయ్యో ఆ డిజైనర్ దగ్గరికి వెళ్తే మరి ఇమేజెస్ ఇవ్వాలి, సరైన ఇమేజెస్ కావాలి. ఆ సబ్జెక్టుకు తగిన ప్రకటన గ్రంథం మీద క్యాలెండర్ చేస్తున్నాం. 22 అధ్యాయాలు వస్తాయి, అందులో 6 సబ్జెక్టులు. ఎత్తబడ్డ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఎత్తబడ్డ అనే సబ్జెక్ట్ దగ్గర ఆగిపోయాను. ఒక 3-4 డేస్ ఇమేజెస్, సరైన ఇమేజెస్ దొరకలేదు. ఒక పాస్టర్ అన్నాడు, అయ్యా గతంలో వేసిన ఇమేజెస్ వేయొద్దు, మీరు కొత్త వేయండి అన్నాడు. ఇంకా భయం వేసింది నాకు. అవి నెట్లో దొరికేవే, అవి అలాంటివి తప్ప వేరే వేయాలంటే కుదరదు. దీనికి ఒకటే ఒక మార్గం, ప్రార్థన. ప్రార్థనలో కూర్చున్నాను. ప్రభా, నాకు ఈరోజు ఆ క్యాలెండర్లో ఆ ఎత్తబడ్డకు సంబంధించిన ఇమేజెస్ కావాలి, ఏం చేయాలో నాకు తెలియదు, నువ్వు సహాయం చేయమని అడిగాను. ప్రార్థనలోనే జవాబు వచ్చేసింది. ప్రార్థన చేసి ముగిస్తుండగానే వెంటనే అంశాలు వచ్చినవి, అవి పేపర్ మీద రాసేసుకున్నాను, మర్చిపోతానేమని. తీసుకొచ్చి డిజైనర్ దగ్గర పెట్టి డిజైన్ చేయించినప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్ రిక్వైర్స్ ప్రేయర్, రెవల్యూషన్. చూడండి, మనకు ప్రత్యక్షత కావాలంటే ప్రార్థన చేయాలి. బయలుపాటు, ఏ సమస్యకైనా బయలుపాటు కావాలి. దానికి ఒకటే మార్గం, ప్రార్థన. సంఘానికి ఈరోజు కావలసింది ప్రార్థన శక్తి. ఆర్థిక బలము కాదు, జన బలము కాదు, ప్రార్థన బలం కావాలి. రేపు ఎత్తబడాలంటే ప్రార్థనే నిన్ను ఎత్తబడేటట్టు చేసేది. ప్రార్థన శక్తి మాత్రమే ఎత్తబడేటట్టు చేస్తుంది. ప్రార్థన లేని వాళ్ళు బలహీనులే. బలహీనులు అంటే బలహీనులు. ప్రార్థన, ప్రవక్త అంటాడు, శారీరక స్వస్థత పొందలేని నీవు, విశ్వాసం ద్వారా శారీరక స్వస్థత పొందలేని నీవు ఎత్తబడతానని ఎలా అనుకుంటావు? ఎత్తబడడానికి లూకా 21:34, లూక్ 21:34, లూకా సువార్త 21:34 చూడండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతట నివసించు వారి అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడ్డకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి అని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి. ఎత్తబడాలంటే ప్రార్థన కావాలి. చూసారా, ఎత్తబడడానికి కావలసింది ప్రార్థన శక్తి. యు నీడ్ మోర్ పవర్. ఈరోజు ప్రభు వస్తే ఎత్తబడే దినం అయితే ప్రార్థన లేకుండా ఎలా ఎత్తబడతావు? వాక్యం వింటున్నాం, సహవాసానికి వస్తున్నాం, చేయవలసినవి కొన్ని చేస్తున్నాం, కొన్ని చేయట్లేదు. మరి ప్రార్థనే లేదు. ప్రార్థనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థనే ఎత్తబడే శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. సంఘానికి కావలసిన అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. ఎవ్రీథింగ్ ఇస్ సెకండరీ, ప్రేయర్ ఇస్ ప్రైమరీ అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ప్రార్థన మొట్టమొదట, అన్ని మిగిలినవన్నీ సెకండరీ, తర్వాతే ప్రార్థన, తర్వాతే అన్ని. ప్రార్థన తర్వాతే భోజనం, ప్రార్థన తర్వాతే పనులు, ప్రార్థన తర్వాతే ఏదైనా అభివృద్ధి, ఆశీర్వాదం ఏదైనా. అన్నిటికీ మూలము ప్రార్థన. సే ఆమేన్, సే హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన లేకుండా మనం ఏం చేసినా అది సక్సెస్ కాదు. ప్రార్థన అవసరం. ప్రార్థన అనేది మనకిచ్చినటువంటి ఆయుధం. దేవుడే ప్రార్థన మీద మానవుడిగా ఉన్నప్పుడు ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలు పరిచర్య, ప్రతిదానికి ప్రార్థనే. శిష్యులతో చెప్పినది కూడా అదే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన.
The way the Christian ought to do today is to keep yourself prayed up under a spiritual atmosphere, never seeing the bad side, looking to the good side. You are children of God, expecting His blessing. చూసారా, మీరు ఆయన ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఒక క్రైస్తవుడిగా నీవు ప్రార్థన కింద ఉండాలి. ప్రార్థన ద్వారా నీ చుట్టూ ఆత్మీయ వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఇప్పుడు చూడండి, ఈ హాల్లో వేడిగా ఉందని మనం ఏం చేసాం? ఏసీ వేశాం. చల్లని వాతావరణం తయారు చేసుకున్నాం ఇక్కడ మనం. సే ఆమేన్. అలాగే దేవుని శక్తి కావాలంటే ప్రార్థన వాతావరణాన్ని తయారు చేసుకోండి. ప్రార్థన అట్మాస్ఫియర్లో మీరు కూర్చోండి. మీ చుట్టూ ప్రార్థన మారుమ్రోగుతుంది. ప్రేయర్ ఈస్ ఎ స్పిరిచువల్ అట్మాస్ఫియర్. అది కూడా ఎలా? నెవర్ సీయింగ్ ద బ్యాడ్ సైడ్. బ్యాడ్ సైడ్ అంటే మీరు ఎప్పుడు కూడా ఇది లేదు అది లేదు అనే వైపు చూడొద్దు. ఏం చూడాలి? లుకింగ్ టు ద గుడ్ సైడ్. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు, ఆశీర్వాదం మీదే కాబట్టి. మీరే పిల్లలు కనుక మీరే ఆశీర్వాదానికి వారసులు. పిల్లలైనప్పుడు వారసులు అవుతారు. మీ ఆస్తి మీ పిల్లలకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఇష్టపడతారా? నో. మనం దేవుని పిల్లలమైతే దేవుని వారసులమై ఉన్నాం. దేవుని పిల్లలే వారసులు. దేవుని పిల్లలు వారసత్వం కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, lay aside everything, just get as close to God as you can. Walk with Him, talk with Him. Let everything else be secondary, but your prayer life, stay right with Him all the time. దేవునితో ఎప్పుడు రైట్ సరిగ్గా ఉండడానికి సిద్ధపడు. అన్ని పక్క పెట్టేసి ప్రార్థన ముఖ్యం నీకు. ప్రవక్త కూడా ప్రార్థన మీదనే ఆధారపడేవాడు. ప్రతిదానికి ప్రార్థన. ఆయన అంత గొప్ప ప్రవక్తగా ఎదగడానికి కారణం ప్రార్థన జీవితం. ఆమేన్. సే హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అదే జరగాల్సింది. ప్రార్థన మాత్రమే మన జీవితాన్ని, మన పరిస్థితులను మార్చేస్తుంది. ప్రవక్త ఏలియా ఉన్నాడు. అన్యజనుల మధ్య సాక్ష్యం నిలబెట్టాలి. ఇశ్రాయేలీయులందరూ బయలుదేవత వైపు తిరిగిన దినాలవి. ఆహాబు, యెజెబెలు బయలుదేవతలను ఆరాధించి ప్రజలందరినీ అటువైపు తిప్పేసుకున్నారు. విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చేశారు. ప్రవక్త తెర మీదకి వచ్చి సవాలు చేశాడు రాజును. ఎవరు దేవుడో తెలుసుకుందాం రండి. యెహోవా దేవుడైతే యెహోవా వైపు ఉందాం, బయలుదేవత అయితే బయలు వైపు వెళ్దాం. ప్రజల మధ్య దేవుని యొక్క శక్తిని రుజువు చేయడానికి ఆయన దేవుని అడిగాడు. బలిపీఠము కాల్చబడాలి. బలిగా అర్పించబడుతున్నటువంటి ఎద్దు, కట్టెలు, నీళ్లు, రాళ్ళు అన్ని బూడిద కావాలి. అదొక సవాలు వారి మధ్యలో ఉంది. అదంతా మీకు తెలుసు కనుక నేను దాని గురించి మాట్లాడడం లేదు. మొదటి రాజులు 18వ అధ్యాయము 36వ వచనం. 1 Kings 18:36 ఆ చివరి 36వ భాగం చూద్దాం. 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయంలో ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములు నీవు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అంతే. అతను ఇలా ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసాను. ప్రార్థన ఇశ్రాయేలీయులను దేవుని వైపు తిప్పే ఆ అద్భుతమైన సమయం. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. భూమి నుండి ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన అగ్ని దించింది. ప్రార్థన దేవుని మహిమ కొరకు చేయబడిన ప్రార్థన. అది ఆయన అవసరం కాదది. ఏలియా యొక్క అవసరాల కొరకు ఎప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు.
ఆకలేసినప్పుడు దేవుడే కలుగ చేసుకొని, ఇదిగో నీ కొరకు నేను సారిపతి విధవరాలను సిద్ధపరిచానని చెప్పాడు. నీళ్ళు కావాలంటే నేను కేరీతి వాగు దగ్గరికి వెళ్ళన్నాడు. అవసరాలు దేవుడు పట్టించుకుంటున్నాడు. ప్రవక్త మాత్రం దేవుని గురించి పట్టించుకుంటున్నాడు. దేవుని యొక్క మహిమ కొరకు అన్ని జనుల మధ్య దేవుని శక్తి రుజువు చేయాలి. ఇప్పుడు సవాలు విసిరాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది ప్రార్థన చేయగానే. దహన బలిని, కట్టెలను, రాళ్లను కూడా బూడిద చేసినటువంటి అగ్ని అది. దేవుని వైపు తిప్పడానికి ఆయన చేసిన ప్రార్థన అద్భుతాన్ని సృష్టించింది. దేవుని యొక్క మహిమ కొరకి ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తాం కానీ మన అవసరాల కొరకే చేస్తాం. మనం ప్రార్థన చేస్తాం, దేవుని మహిమ కొరకు చేయాలి. మన అవసరాలు ఏమీ లెక్కలేదు దేవుని దగ్గర. ఎందుకంటే అవి వాటంతట అవి ఆటోమేటిక్గా మన చేతికి వస్తాయి. ఆటోమేటిక్ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ అవి రావాల్సిందే. ఆమేన్. సే హల్లెలూయా. ఈ మధ్యకాలంలో హృదయంలో మనసులో అనుకుంటే చాలు, దేవుడు అవసరాలు తీర్చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే కాదు, మనసులో అనుకుంటే, అంటే ఆలోచన వస్తే ఆలోచన తీరిపోతుంది. ఒకరోజు అనుకున్నాను, ఈ మధ్య ఆర్థికంగా చేతిలో అన్ని సమృద్ధిగా మరి డబ్బులు ఉండట్లేవు ఏంటి అనుకున్నాను, అంతే. అదే రోజు 14,000 కంటే ఎక్కువ నా అకౌంట్లో పడ్డాయి. అప్పుడే నేను అలా అనుకుంటున్నాను, అకౌంట్ పడేసి. అవి కాక ఈ మధ్య కాలంలో మరొక అద్భుతం జరిగింది. సేమ్ మళ్ళీ అలాగే అనుకున్నాను. ఒక రోజు 30,000 అకౌంట్లో పడింది. రెంట్ కట్టడానికి, వీటన్నిటికీ అవసరాలు ఉంటాయి. చాలా అవసరాలు ఉంటాయి. మందిర పరిచర్య అంటే మనం అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి. ఆమేన్. మనకు వచ్చే ప్రతి పైసా కూడా దేవుని చేతిలో నుంచి రావాలని నేను చూస్తాను. అందుకే మనుషులు ఎవరి చేతిలో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను. అది దేవుని దృష్టికి అవమానం అని ఫీల్ అవుతాను నేను. కప్పు చాయ్ మనుషులను అడిగినా అది నేను అవమానం అని ఫీల్ అవుతాను. I never expect anything from anybody in the world except from the Lord. Say hallelujah. అవసరాలు తీర్చే దేవుడు అడక్క మునిపే అవసరాలు తీరుస్తున్నాడు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. Say amen. Say hallelujah. ప్రవక్త యొక్క అవసరాలు దేవుడితో చూస్తున్నాడు. ప్రవక్త ఏమో దేవుని యొక్క అవసరాన్ని చూస్తున్నాడు. దేవుని మహిమ కొరకు, ప్రభువా ఈరోజు నువ్వు దేవుడు అని రుజువు చేయాలి, నువ్వు రుజువుపరచుకోవాలన్నప్పుడు ఆయన నిజంగా రుజువుపరుచుకున్నాడు. రోషం కలిగి ఉన్నాడు కనుక దేవుడు తన మహిమను బయలుపరిచాడు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు రోషం కలిగి ఉంటామో అప్పుడు దేవుని కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనం వాటి కొరకు ఎదురు చూసే అవసరమే లేదు. నువ్వు మొట్టమొదటి దేవుని మహిమ కొరకు, ఏ కార్యమైనా అలాగే జరిగింది బైబిల్లో. వాటంతట అవి జరిగినా అవి దేవుని మహిమ కొరకు అన్నప్పుడే జరిగాయి. ప్రవక్త జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు ఇలాంటివి ఎన్నో జరిగాయి. ప్రవక్త విలియం బ్రెనన్ గారు ఒకసారి సాధారణంగా ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయన 1946లో గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవదూత దిగి వచ్చి గుహలో ప్రత్యక్షమై ఆయన పరిచర్యను ప్రకటించి ఆయనతో ఉండి పరిచర్య చేయిస్తున్నాడు. కాబట్టి ప్రతిసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆయన గుహలోకి వెళ్తాడు. అరణ్యంలో ఒక బండ సందులో, ఒక బండలో ఒక రాయి సందు అనమాట. అంటే మనిషి పడుకునేటట్టుగా, నిలబడేటట్టుగా ఉంటుంది. ఒక బెడ్ లాగా ఉంటుంది. బెడ్ అంటే రాతి బెడ్ అనమాట అది. దాని మీద ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు. ఒకరోజు వెళ్ళి ఉదయకాలం ప్రార్థన 7 గంటలకు వెళ్ళాడు ప్రార్థనకు. సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చాడు ఆ గుహలో నుండి. దాదాపు సాయంత్రం అంటే 5, 6, 7 గంటల సమయంలో గుహలో నుంచి బయటకు వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత కొంచెం దూరాన ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము రాయి మీద నిలబడ్డాడు. వెళ్ళి
నిలబడి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ సన్నిధి ఆ రోజు మోషేకు బండ సందులో నుంచి చూపించావు కదా, బండ సందులో నుండి నీవు దాటిపోతున్నప్పుడు మోషే నీ వీపు చూశాడు కదా, నీ మహిమను నేను ఈరోజు నీవు నన్ను క్షమించినట్లయితే, అంటే ఒక చిన్న పొరపాటు చేశాడు ఆయన. ఆ పొరపాటును సరి చేసుకోవడానికి గుహలో ఉదయం నుండి రాత్రి వరకు ప్రార్థన చేశాడు, క్షమాపణ అడుక్కున్నాడు కన్నీళ్లు గార్చి. ఏంటి పొరపాటు అంటే, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు ఆయన మీద. రైడ్ అంటే ఆయన కట్టాల్సినవి కట్టలేదు, ఆయన పేరు మీద వచ్చిన చెక్కులన్నీ ప్రజలకు ఇచ్చేసాడు. ఈయన ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేవు. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇంట్లో లేనని చెప్పు అని భార్యకి చెప్పి బయటికి వెళ్ళి గోడ దూకి అవతలికి వెళ్ళిన తర్వాత చెప్పు, ఇప్పుడు చెప్పకు అని చెప్పాడు. అబద్ధం ఆడవద్దు కదా. బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో లేదని చెప్పు అన్నాడు. ఆమె అన్నది, నువ్వు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నావు అన్నది. ఈయనకంటే ఇంకా టఫ్ ఆమె. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నేను అబద్ధం చెప్పను అన్నాడు. ఏం కాదు, నేను బయటికి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు చెప్పు అన్నాడు. కానీ మనసు, ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అబద్ధం ఆడాడు కనుక ఒత్తిడి కలిగజేసింది. సరే, మొత్తం మీద ఆ రోజు గడిపేసి ప్రార్థనకి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ డే ఆయన గుహలోకి వెళ్ళి ఆ పాపము క్షమించాలి. అంటే చిన్న అబద్ధం ఆడింది పెద్ద పాపం అనిపించింది ఆయనకు. గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన తర్వాత, నీవు గనక నన్ను క్షమిస్తే, నీవు గనక నన్ను క్షమించావని నాకు తెలవాలి అని అంటే నీ మహిమ నాకు చూపెట్టమన్నాడు. ఆమె పర్వతం మీద ఒక రాయి మీద నిలబడి అన్నాడు. తలకు ఒక టోపీ ఉంది, కౌబాయ్ హ్యాట్ ఉంటుంది ఆయనకు. ప్రార్థన అయిపోయిందో లేదో పర్వతం మీద ప్రార్థన చేశాడు, నీ మహిమ నాకు చూపెట్టమని. మోషేకు చూపెట్టుంటే నాకు చూపెట్టమన్నాడు. వెంటనే ఒక పెద్ద సుడిగాలి వచ్చేసింది. అసలు ఆ సమయంలో వాతావరణం చాలా హాయిగా ఉంది. ప్రార్థన అయిపోగానే పెద్ద సుడిగాలి ఆయనను పడేసి అంత సుడిగాలి వచ్చేసింది. వచ్చి ఆయన మీద నుంచి వచ్చి ఆ టోపీ కూడా ఎగిరిపోతుంటే గట్టిగా పట్టుకొని ఆయన పడిపోకుండా నిలబడ్డాడు. ఆయన మీద నుంచి అలా వెళ్ళిపోయింది. అప్పుడు అన్నాడు, నీవు ప్రార్థన వినే దేవుడు అని. యు ఆర్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. సే హల్లెలూయా. ఆయన ఇంట్లో చికాకుగా ఉన్నప్పుడు ఒక చిన్న పాపకు బాగలేకపోతే ఒక తండ్రి వచ్చి మా బిడ్డ కొరకు ప్రార్థన చేయమని అడిగాడు. ఆయన అన్నాడు, నా మనసు బాగలేదు, నేను ఇప్పుడు ప్రార్థన చేయలేనని చెప్పాడు. దయచేసి ఏదో ఒక రకంగా కనీసం చనిపోకుండా మీరు ప్రార్థన చేస్తే బ్రతుకుద్దయ్యా, ప్రార్థన చేయండి అంటే నేను చేయను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరే, ఎప్పుడైతే దేవుడు ఆయనను క్షమించాడని ఆ పెద్ద సుడిగాలి ఆయన మీదకి వచ్చి ఇలా వెళ్ళిపోయిందో, క్షమాపణ పొందుకున్నానన్న ధైర్యం వచ్చేసింది ఆయనకు. ఆమె అప్పుడు ఆ చిన్న పాప ఏ హాస్పిటల్లో ఉండనో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ పాప స్వస్థత పొందింది. క్షమాపణకు స్వస్థతలకు లింక్ ఉన్నది. దేవుని యొద్ద మనం పొందవలసిన క్షమాపణలు ఎన్నో ఉన్నాయి. ప్రవక్త జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన సన్నిధి తనతో ఉన్నదని అనేక సార్లు రుజువైంది. ఉడతల విషయంలో అదే జరిగింది. నాకు 3 రకాల ఉడతలు, అంటే అన్ని వేరు వేరు కలర్స్ ఉడతలు కావాలి. అసలు ఆ ప్రాంతంలో ఉడతలే ఉండవు. ఆయన ఉడతల వేటకు వెళ్ళాడు. రంగులు, వేరు వేరు రంగులలో ఉన్నటువంటి ఉడతలు కావాలి. అవి కూడా ఒక్క దిక్కు నుంచి రావద్దు, వేరు వేరు దిక్కుల్లో నుంచి రావాలి అని అడిగాడు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆయనకి ఎన్ని ఉడతలు కావాలి? 3 కావాలన్నాడు. 3 దిక్కుల నుంచి 3 రంగుల ఉడతలు వచ్చి ఆయన ముందు వాలాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వచ్చింది. వాటిని షూట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. సరిగ్గా ప్రతిసారి కూడా ప్రవక్తతో దేవుని సన్నిధి ఎవరైనా డిబేట్కి వస్తే అగ్నిస్తంభం వారి మధ్యలో నిలబడింది. ప్రార్థన అనేది ప్రవక్త జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన, ఐ లవ్ యు లార్డ్
with all my heart. I am so glad that you are a prayer answering God and you forgive those who will turn to you with all their heart and repent. పూర్ణ హృదయంతో ఎవరైతే నీ వైపు తిరుగుతారో వారిని నువ్వు క్షమిస్తావని నాకు అర్థమైంది. కాబట్టి ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సుడిగాలి తానున్న బండ వైపు వచ్చి ఆయన కళ్ళు మూసుకొని టోపీ చేతపట్టుకొని అలా నిలదొక్కునేంత పరిస్థితి ఏర్పడింది. గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి ఎంత అద్భుతమైనది. పవర్, దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉన్నది. మరి ప్రవక్తతో దేవుడు డీల్ చేసిన ప్రతిసారి కూడా దేవుని యొక్క దూత రావడం, ఆ దూత ద్వారా సంకేతాలు లేదా వాయిస్ కానీ ఆ ప్రెజెన్స్ కానీ, హీ కుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఏంజెల్. దూత యొక్క సన్నిధి ఆయన అనుభవించేవాడు. ప్రతిదానికి ప్రార్థనే, లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, ప్రతి పనికి ప్రార్థన చేసేవాడు. ఈరోజు వధువుకు కావాల్సింది కూడా అదే, ప్రార్థన. ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రోగులు వచ్చినప్పుడు, వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు దావీదు కుమారుడా అని గట్టిగా అరిస్తే ఆయన ఆగిపోయాడు. అందరూ సాగిపోతున్నారు కానీ ఆయన ఒక్కడే ఆగిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రార్థన చేసిన వారిని ఆయన గుర్తుపట్టాడు. ఆమె ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. అందరి ప్రార్థన వింటాడు ఆయన. మనం ప్రార్థన చేయక, సరైన ప్రార్థన చేయక, సరిగ్గా ప్రార్థన జీవితం లేక మనం దేవుని యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నాం. ప్రార్థన జీవితము, పశ్చాత్తాపము లేదా ఆ రిపెంటెడ్ హార్ట్, విరిగి నలిగిన హృదయము ప్రార్థనకు చాలా అవసరం. ప్రార్థనకు జవాబు రావాలంటే విరిగి నలిగిన హృదయం కావాలి. రిపెంటెడ్ హార్ట్, రిపెంటెన్స్ బ్రింగ్స్ సాల్వేషన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ప్రవక్త దగ్గరికి దేవుడు ఒక చిన్న ఎలుక లాంటి అపాజం అని ఒక జంతువు ఉంటుంది. దానికి చాలా గాయాలయ్యి అది ఈడ్చుకుంటూ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. డోర్ దగ్గర ఉంది. అప్పటికి 1 గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. అంత ముందు రోజు అపాసం గురించి ఆయన మెసేజ్లో సాక్ష్యం చెప్పాడు. తన పిల్లల్ని అది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది, చాలా భద్రంగా వీపు మీద ఎక్కించుకొని తిప్పుతుంది. ఇలాంటి సాక్ష్యం దాని గురించి చెప్పాడు. అపోజం అది గాయాలతో ఇంటికి వచ్చింది. నెక్స్ట్ డేనే దేవుడు దాన్ని ఆయన ఇంటికి పంపాడు. అది వచ్చి కూడా 24 గంటలు అయింది. దాన్ని చూస్తున్నాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. ఇంటికి వచ్చాడు. 24 అవర్స్ తర్వాత ఒక వాయిస్ వినబడింది. నీ డోర్ ముందు అపాసం ఉంది, నీకు తెలుసా, చూసావా అన్నాడు. అటు ఇటు చూస్తే ఎవరు లేరు, వాయిస్ వినబడుతుంది. ఇట్ ఈస్ గాడ్స్ వాయిస్. ఆమేన్. అపాసం నువ్వు చూశాను ప్రభు అన్నాడు. ప్రసంగంలో దాని గురించి వాడుకున్నావు కానీ, దాని పేరు వాడుకున్నావు, దాని సాక్ష్యం వాడుకున్నావు. 24 గంటలైంది నీ ఇంటి ముందుకు వచ్చేది, ఇప్పటి వరకు నీవు దాని కొరకు ప్రార్థన చేయలేదు అన్నాడు. ఆయన కమ్ము తిన్నాడు. దాన్ని నేనే పంపాను అన్నాడు. సే ఆమేన్. ఆపోజమును నేనే పంపాను నీ దగ్గరికి. నువ్వు దాన్ని లెక్క చేస్తావో లేదో, దాన్ని వాడుకున్నావు కానీ, దాని సాక్ష్యం వాడుకున్నావు కానీ, దానికి ప్రార్థన చేయడానికి నీకు టైం లేదు అన్నాడు. భయపడిపోయాడు, వణికి చచ్చాడు. వెంటనే దాని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇప్పుడు ప్రార్థన చేస్తాను, నీవు పంపినావన్న సంగతి నాకు తెలియలేదు అన్నాడు. అపోజమును కూడా దేవుడు పంపుతాడు అన్నమాట. అంటే ఒక పరిస్థితిని ప్రార్థన చేయడానికి, చేయించుకోవడానికి ఎవరైనా దేవుడు పంపితే నెగ్లెక్ట్ చేయొద్దు అనడానికి అదొక రుజువు. వెంటనే దాని కొరకు ప్రార్థన చేస్తే అది స్వస్థత పొంది కొంచెం దూరం నడిచి వెనక్కి తిరిగి చూసింది. మళ్ళీ కొద్ది దూరం నడిచి మళ్ళీ వెనక్కి చూసింది. అలా వెనక్కి ఆయన చూస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అనుకుంటా పోతుంది అనమాట. సే హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ప్రార్థన చేస్తే స్వస్థత పొందితే ఎంత కృతజ్ఞత. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన వినే దేవుడు,
సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చెదరు. నీవు ప్రార్థన వినే దేవుడవు. మన దేవుడు ప్రార్థన తప్పకుండా వింటాడు. మీరు ఎలాంటి ప్రార్థన చేసినా వింటాడు ఆయన. కానీ ప్రార్థన చేయడానికి మీరు టైం పెట్టాలి, సమయం కేటాయించాలి. ప్రార్థనలో ఆశీర్వాదమే కాదు, ఆత్మీయ జీవితం అన్నది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం అంతా ప్రార్థనతోటి ముడిపడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సే హల్లెలూయా. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన వినే దేవుడని యేసుక్రీస్తు పేరు. అది రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలు వెలగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. లాజరు 5 రోజులు అయినప్పటికీ చనిపోయి, అయినా నమ్మితే దేవుని మహిమ చూస్తామని చెప్పాడు. హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తాం మనం. ఈరోజు సంఘానికి కావాల్సింది డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, సంఖ్య కూడా కాదు, ప్రార్థన శక్తి కావాలి. We need more prayerful power. For more power in the prayer. Powerful prayers. శక్తివంతమైన ప్రార్థనలు కావాలి. దేవుని మహిమ కొరకు అడిగే ప్రార్థనలు కావాలి. మన అవసరాల కొరకు అడిగే ప్రార్థనలు కావు. సంఘంలో మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తాం? ప్రేయర్కి వచ్చిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే ఎక్కువైపోయాయి. నా ప్రార్థనకు వచ్చిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం కాదు, అది దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అనేకులు రక్షణ పొందాలి. అసలు దేవుని ప్రోగ్రామే మనుషులు రక్షించబడట. గాడ్స్ ప్రోగ్రామ్ ఈజ్ సేవింగ్ హ్యూమన్ బీయింగ్స్. మానవునికి రక్షణ కలుగజేయడం, వధువుగా సిద్ధపరచడం, అలాంటి ప్రార్థనలే చేయాలి. అవసరాల కొరకు ఏ ప్రార్థన చేసే అవసరం లేదు. ఒకవేళ వ్యాధి ఉంటే, అనారోగ్యం ఉంటే వాటి కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కానీ ప్రతి చిన్న అవసరానికి దేవుడిని అడిగే అవసరమే లేదు. నాకు తెలిసినంత మటుకు చిన్న చిన్న అవసరాలు కాదు, ఏ అవసరానికైనా నేను దేవుడిని అడగను. మనం అడగక మునిపే అనుగ్రహించే దేవుని మళ్ళీ ఎందుకు అడుగుతాం? అలా అడిగితే అవమానం ఫీల్ అవుతాను నేను. చిన్నదానికి కూడా నేను దేవుడిని అడగను. మనం అడగాల్సింది దేవునికి మహిమ ఎక్కడొస్తుందో దాని కొరకు అడగాలి. ఏ విషయంలో దేవుడు మహిమపరచబడతాడో, ఆయన రక్తం ఎంతమంది కొరకు చిందించబడిందో, ఏ ఆత్మ నశించిపోతుందో వారి కొరకు అడగాలి. వాళ్ళ ఆత్మల రక్షణ కొరకు అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడేది ఎందుకో తెలుసా? ఆత్మల సంపాదన కోసం. ఆమేన్. సే హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఎల్లప్పుడూ వింటున్నాడు. ప్రార్థన వినే దేవుడని ఆయనకు పేరు. ప్రభు ప్రార్థన నేర్పాడు మనకు. ప్రభు యేసుక్రీస్తు కాదు, ఆయన శిష్యులే కాదు, ఆ ప్రవక్తలే కాదు, ప్రతి ఒక్కరు కూడా అంతే ప్రార్థన మీద ఆధారపడ్డారు. సంఘానికి ఈరోజు కావాల్సింది వాక్యం ఒకటే కాదు, ప్రార్థన జీవితం కావాలి. సే ఆమేన్. సే హల్లెలూయా. ఇంకా అనేకమైన సంగతులు లేఖనాల్లో ఉన్నాయి. అయితే ప్రార్థన వినే దేవుడు అనే అంశం మాత్రమే మనం ఈరోజు తీసుకున్నాం. ఆయన మన ప్రభువు ప్రార్థన వినే దేవుడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అందరికీ ప్రార్థన అవసరం. వ్యక్తిగత ప్రార్థన అవసరం, సంఘం కొరకు ప్రార్థన అవసరం, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన అవసరం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన తాలపు చెవి, ప్రార్థనకు ఆయుధం. ప్రార్థనే మన విజయం. దేవుడి వాక్యమును దీవించును గాక. తలలు వంచుదాం. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ప్రవక్తలందరూ ప్రార్థన ద్వారానే తమ దేవుని యొక్క మహిమను వాళ్ళు బయలుపరచగలిగారు. దేవుడు తన మహిమను బయలుపరిచింది ప్రార్థన ద్వారానే. ప్రతి అద్భుతం వెనుక ప్రార్థన ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏ అద్భుతం జరిగినా దాని వెనుక ప్రార్థన ఉన్నది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని ప్రభు సెలవిచ్చిన మాట. ప్రార్థన జీవితం ఎంత అద్భుతం, ఎంత అవసరం మనకి ఈరోజు. తలలో ఉంచుదాం. మన ప్రార్థన జీవితం గురించి మనం ఆలోచన చేద్దాం. ఎంతమందికి ప్రార్థన జీవితం ఉంది? ఎంతమంది దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతున్నారు? ఎంతమంది కన్నీళ్లు కార్చగలుగుతున్నారు?
ఎంతమంది దేవుని మహిమ కొరకు, యేసుక్రీస్తు మహిమ కొరకు అడుగుతున్నారు? ఆయన మహిమ కొరకు అడగవలసిన వారు అయ్యున్నా. ఏది అడిగినా అక్కడ దేవునికి మహిమ రావాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మోషే ఆ దినమున నీ మహిమను చూడాలని ఆశపడ్డాడు. నీ మహిమ కొరకు అడిగాడే తప్ప తన అవసరాల కొరకు ఏది అడగలేదు నాయన. ప్రవక్తని ఏలియా కూడా నీ మహిమ కొరకే అడిగాడు తప్ప తన అవసరాల కొరకు కరువులో ఉన్నా సరే ఆయన ఏది అడగలేదు నాయన. అలాంటి అనుభవం మాకు నేర్పండి తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదుకుడి దొరుకుడు, తడుగుడు తీయబడినని మీరు సెలవిచ్చిన మాట, మీరు ఆయన తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించునని రాయబడిన ప్రకారం పరిశుద్ధాత్మను మాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. నీ ఆత్మను పొంది, నీ ఆత్మ చేత నింపబడి, నీ ఆత్మ చేత నడిపించబడి, నీ మహిమ కొరకు జీవించే జీవితం మాకు అనుగ్రహించండి. వధువు నీ మహిమ కొరకు జీవించవలసి ఉన్నది. వధువు నీ వలె జీవించవలసి ఉన్నది. ప్రభువా, వధువు నీ స్వరూపాన్ని ధరించుకొనబోతుంది కనుక ఆ వధువు వలె మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించమని మీరే మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థన పరులుగా, ప్రార్థన మీద ఆధారపడేవారుగా, ప్రార్థన మా జీవితంలో ఆయుధముగా, ప్రార్థన మా జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనదిగా ఉండినట్లు మా సంఘమును అభిషేకించమని, నన్ను అభిషేకించమని, నీ బిడ్డలందరినీ అభిషేకించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం మనకును సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము తోడేయుడును గాక. ఆమేన్.